నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. హలో, నమస్కారం అందరికీ. నేను సారంగధర్ను, నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు. నేను ఇక్కడ కేర్ గివర్ జాబ్ చేస్తాను. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇంతకుముందు అక్టోబర్ 7 టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది. అంటే దాడి అని చాలా తీవ్రంగా ఉంటుంది, మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ. ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ ఏవి కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి, కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురుతుంది. అండ్ చనిపోతున్నారు కూడా. ఇంతకుముందు ఎవరు చనిపోలేదు, ఒకళ్ళు ఇద్దరు తప్పితే. ఈసారి దాదాపు ప్రతి అటాక్ కొంతమంది చనిపోతున్నారు. సో మాకు కూడా ఎట్లా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకు వెళ్తున్నాము. రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది, ఎందుకంటే ఖచ్చితంగా మన ప్లేస్లో కానీ ఇంకా ఎక్కడ పడేది కూడా తెలియదు. రీసెంట్గా మొన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది. సో ఖచ్చితంగా నైట్ టైంలో బంకర్కి వెళ్తున్నాము. నైట్లో ఎవరికి నిద్రలు ఉండలేదు. ఇజ్రాయెల్ ఇక్కడ దాదాపు జూన్ 30 వరకు ఎమర్జెన్సీ ఉంది. సో అన్ని షాప్స్ కానీ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో మేమైతే ప్రజెంట్ సేఫ్. ఎట్లా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్. సో డే టైంలో కానీ నైట్ టైంలో కానీ సైరన్ వచ్చినప్పుడు మాత్రం బంకర్లోకి వెళ్ళాలి. అలా వెళ్తేనే సేఫ్ ఉంటాము, వెళ్ళకుంటే మాత్రం గ్యారెంటీ లేదు. కానీ ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ మా గురించి అన్ని భద్రతాపరమైన చర్యలు అన్నీ తీసుకుంటుంది. ఎటువంటి మన ఇండియన్ ఎంబర్స్ కూడా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు నంబర్స్ ఇచ్చారు కాంటాక్ట్ చేయమని. సో ప్రజెంట్ అయితే అంతా ఓకే. దాదాపు మన నిర్మల్ నుంచి 200 పైన ఉంటారు మన వాళ్ళంతా. దాదాపు కన్స్ట్రక్షన్లో కానీ ఇండస్ట్రీలో కానీ కేర్ గివర్లో కానీ ఇంకా వేరే సెక్టర్లో డిఫరెంట్గా పీపుల్ వచ్చినారు ఇక్కడికి. సో నేను మాత్రం కేర్ గివర్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము సేఫ్. ఎలా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్, మిగతా అయితే కాదు. చూద్దాం ఎన్ని రోజుల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయో తెలియదు. ఎందుకంటే జూన్ 30 వరకు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి అప్పటి వరకు యుద్ధం ఉంటే ఉండొచ్చు. యుద్ధం ఆగిపోతేనే మేము సేఫ్ ఉంటాము. యుద్ధం ఆగేంత వరకు మాత్రం ఇలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రేపు ఎలా జరుగుతుందో మనకు కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.